హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నేనైతే ఉగాది పొద్దున్న నుంచి అయితే చాలా బిజీలో ఉన్నాను. ఇంకా నాకైతే టైం కుదరలేదు మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి. కానీ ఇప్పుడైతే నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటిదో మా ఇంట్లో మరి వచ్చేసింటారు మీరు కూడా. పోలేల్ అదే అండి, ఉగాది అంటేనే స్వీట్, స్వీట్ అంటేనే ఉగాది, అదే కదా. అందుకనే నేనైతే పోలేలు స్టార్ట్ చేస్తున్నాను. మైదా పిండి అయితే కలుపుకొని పెట్టేసినాను. ఇంకా పప్పు 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. పోలేలు పోలేలు చేస్తున్నాం అంటే 2 గంటల సేపు నానబెట్టుకొని ఇంకా తొందరగా ఉడికిపోతుంది. ఇక చూడండి ఎంత ఫాస్ట్గా ఉడికిపోయిందో. నేనైతే 2 విజిలి రాగానే బంద్ చేసేసినాను. మరి పప్పు గుత్తితోని మంచిగా ఇంకా మెత్తగా అయింది కదా. ఇంకా పప్పు గుత్తితోని కలిపిస్తుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. మిక్సీ పట్టే అవసరం కూడా లేకుండా అంత ఉడికిపోయింది. అందుకనే నేను పప్పు గుత్తుతోనే ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేస్తున్నాను. అయితే మెత్తగా మంచిగా అయిపోయింది. ఇగో చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పప్పు అయితే. ఎందుకంటే ఫస్టే నానబెట్టినాను కాబట్టి అంత మెత్తగా అయింది. ఇప్పుడైతే పెయిన్ ఎంత మెత్తగా అయిందో చూడండి. అప్పుడే అందుకనే నేను పొయ్యి మీద అయితే బాండి పెట్టుకొని ఇంకా చక్కెరకి పప్పుకైతే 2 మిక్సీ చేసుకుందాం అని అయితే కలుపుకుంటున్నాను. అదే చక్కెర అప్పుడే వాటర్ పప్పులో వేయంగానే వేడికే వాటర్ లెక్క మొత్తం ఎలా అయిపోతుందో మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండాలి. చాలా టైం పడుతుంది కానీ వీడియో కాబట్టి షార్ట్ కట్లో చూపించాల్సి వస్తుంది మీకైతే. నాకైతే చాలా టైం పడ్డది. ఎంత టైం పడుతుంది అంటే నాకైతే 2 గంటల సేపు పడ్డది. కానీ మీరు అంతా పెద్ద వీడియో చూడరు కదా, అందుకనే షార్ట్ కట్లో 3 నిమిషాలు మాత్రమే తీసినాను వీడియో. ఇంకా షార్ట్ కట్లో చూపిస్తేనే మీరు చూడరు సరిగా. ఇంకా పెద్దగా వీడియో చేసిన అనుకో బోర్ కొట్టేస్తుంది. అందుకనే ఇప్పుడు స్వీట్కి ఎంత మంచి స్మెల్ రావాలంటే విలాంచి వేసుకోవాలి. చూడండి నేనైతే గ్లాస్లానే దంచుకున్నాను. ఈరోజు అయితే మిక్సీ వాడలేదు. ఇట్లా మంచిగా పౌడర్ లెక్క వచ్చేసింది కదా, దాంట్లో మిక్సీ విలాంచి పౌడర్ అయితే ఇక ఇలా పప్పులో వేసుకోగానే మంచి స్మెల్ అయితే స్వీట్ వాసనకి వావ్ అనిపించింది. తర్వాత సోంపియాలి కదా. ఇంకా తిన్నది అరగాలంటే మనం ముందే పప్పు పోలేలు చేస్తున్నాం. అరగాలంటే సోంపు ఖచ్చితంగా వేసుకోవాలి. నేనైతే చాలా టైం పడ్డది. ఇంకా ఇప్పుడైతే ఇక దగ్గరకు పడ్డది. ఒక ½ అవర్ టైం అయితే పట్టింది. ఇంకా ½ అవర్లో ఇక దగ్గర పడ్డది. ఇప్పుడు లడ్డు లెక్క చేసుకొని అయితే నాకైతే దోశ పెంక మీదనే మంచిగా అవుతుంది పోలేళ్ళు ఇంకా అంటుకోకుండా. అందుకనే దోశ పెంక పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇట్లా లడ్డులో లెక్క కట్టుకొని పోలేలు అయితే స్టార్ట్ చేసినాను. చూడండి వీడియోలు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంత ఫాస్ట్గా చేస్తున్నారేంటి, మా ఇంట్లో ఇట్లా కాదేంటిది అనుకుంటారు కదా. అదేం కాదండి, మేమైతే చాలా కష్టపడతాము, చాలా టైం పడుతుంది. కానీ మీరు అంత వీడియో చూడరని షార్ట్ కట్లో ఇలా తీస్తామండి. మేము లేడీస్ ఎందుకు కష్టపడతామంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా తినాలి, హ్యాపీగా పండుగ జరుపుకోవాలని. మీరు కూడా అలానే జరుపుకున్నారా? అయితే ఇగో మా చిన్నోడైతే తినేసి సూపర్ ఉందంటుండు. ఓకేనా?